శ్రీ గణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి చిత్త 3-4 పాదాలు, అలాగే స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు తులారాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం డిసెంబర్ మాసం బాగుంది. గత 3-4 నెలలుగా మీరు కొన్ని సమస్యతో బాధపడుతున్నారు, కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఆ సమస్యలు, బాధలు, కష్టాలు కూడా మబ్బు వినోడు యూట్యూబ్ చెప్పుకోవచ్చు. మనం అన్ని వ్యవహారాలు సక్సెస్ అవుతారు. మీరు భయపడాల్సిన పని అయితే లేదు. ఈ మాసం మీకు యోగదాయకం ఉందమ్మా. గ్రహ సంచారం బాగుంది. అలాగే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. భూగ్రహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే కుటుంబ సఖ్యత బాగుంటదమ్మా. భార్య భర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది. ప్రేమ అనురాగాలతో ఉంటారు. మీ సంతానం బాగుంటుంది. ఇక శత్రుజయం, వ్యవహార జయం, సంకల్ప సిద్ధి, బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు వివాహ యాత్రలకు వెళ్తారు. విందు వినోదంలో పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయమ్మా. ఇకపోతే వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం కొత్త వాహనం కొనడం, లేదా కొత్త వాహనం డైరెక్ట్ గా కొనడం జరుగుతుంది. ఇక తీర్థయాత్రలు చేస్తారు. చక్కగా ఉంది. దైవ దర్శనం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు కాబట్టి మీరు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏదైనా సరే అద్భుతమైన విజయం చూస్తారు. మీరు స్వశక్తితో, స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం కనిపిస్తుంది. చాలా ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. అలాగే వృత్తిపరంగా బాగుంది. మీకు అన్ని రంగాల వారికి బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. తులారాశి వారి డిసెంబర్ మాసంలో మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. పెద్దల్ని గౌరవించండి. గురువుని, బ్రాహ్మణుని యొక్క ఆశీస్సు తీసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే ప్రైవేటు కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. సినిమా, టీవీ రంగం వరకు బాగుందండి. చాలా అద్భుతంగా ఉంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకి బాగుందండి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. సన్మానాలు జరుగుతాయి మీకు. కానీ డబ్బు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. జాగ్రత్త. ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి. నూతనంగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. మంచి అధిక లాభాలు వస్తాయి. మీకు ఈ మాసం అధిక లాభాలు వస్తాయి. వ్యాపారం చక్కగా సాగుతుంది. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుందండి. చక్కగా ఉంది. అలాగే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. మీరు తోటి సహా ఉద్యోగులు మిమ్మల్ని సలహా అడుగుతారు. మీరు ఇచ్చిన సలహా వారికి సక్సెస్ అవుతారు. ఇక విద్యార్థులు బాగుందని చక్కగా చదువుతారు. అలాగే వివాహంగా అమ్మాయిలు కూడా బాగుంది. మీరు వివాహ ప్రయత్నం చేసుకోండి. అలాగే విదేశాల్లో ఉన్న వారికి కూడా బాగుంది. అలాగే విదేశీ ప్రయత్నం చేసుకోండి. చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయత్నం సఫలీకృతం అవుతారు. ఇకపోతే ఈ తులారాశి వారికి ఈ మాసంలో నేను పరిహారం చెప్తాను, చేసుకోండి. మీకు ఇంకా బాగుంటుంది. అది ఏమిటంటే మీరు ఎక్కువ అమ్మవారి ఆరాధన చేసుకోండి. మీరు ఎక్కువ అమ్మవారి ఆరాధన, శుక్రవారం, మంగళవారం నియమాలు, అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం, అలాగే దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది. ఆ దుర్గా సప్తశ్లోకి ప్రతిరోజు చదవడం లేకపోతే వినడం, అలాగే లలితా సహస్రనామాలు చదవడం లేకపోతే వినడం, అలాగే ఒకసారి శివాలయాల అభిషేకం చేయించుకోండి. అలాగే ఒక రోజున అంటే ఒక శుక్రవారం రోజున బొబ్బర్లు, కిలోంపావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. ఒకసారి సరిపోద్ది. అలాగే పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయంలో, దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో చండీహోమం చేయించుకుంటే మీరు ఏమైనా సమస్యలో బాధపడేవారు అంటే సకల శత్రు రోగ రుణబాధ నుంచి విముక్తి అవ్వాలంటే అమ్మవారి దేవాలయంలో పౌర్ణమి రోజున చండీహోమం చేయించుకోండి. సరిపోతుంది. అంతే. మూగజీవులకు ఆహారం పెట్టండి. భిక్షగాలు దొరికితే భిక్షలు ఆహారం పెట్టి ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. మీరు భగవన్నామ స్నానం ఎక్కువ చేసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు భగవన్నామ స్నానం చేసుకుని బయటికి వెళ్ళండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ మాసం అంతా మీకు అద్భుతం ఉంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. సర్వేజన సుఖనో భవంతు. శుభమస్తు. స్వస్తి.